దొంగతనానికి వచ్చిన దొంగను 13 ఏళ్ల బాలిక తరిమి కొట్టింది. హైదరాబాద్లోని చింతల్ భగత్ సింగ్ నగర్లో ఇంట్లోని వారు బయటకు వెళ్లడం చూసి ఓ దొంగ ఇంట్లోకి దూరాడు. పై అంతస్తులో ఉంటున్న 13 ఏళ్ల భవానీ కిందింట్లో అలికిడి గమనించింది. వెంటనే కిందకి వెళ్లి ఎవరు నువ్వు అని నిలదీయడంతో ఆ యువకుడు బయటకు పరుగులు తీశాడు. భవానీ అంతటితో వదిలిపెట్టకుండా కేకలు పెడుతూ చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేస్తూ దుండగుడిని వెంబడించింది. వీధి చివరి వరకు పరిగెత్తించింది. సీసీ కెమెరా రికార్డు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులతో పాటు కాలనీవాసులు భవానీని అభినందించారు. చేతిలో చెక్ చేసిన ఏం లేవనేసి ఇట్లా దొబ్బేసిరు. సౌండ్ వస్తుంటే నేను ఏం చేసిన బయట నిల్చున్నా. బయటకు వచ్చి ఇక్కడికి వస్తే మేము ఉమాంటి కోసం వచ్చినా అని చెప్పాను. కానీ ఇక్కడ నుంచి తొంగి చూసింది. ఇక్కడ నుంచి తొంగి చూస్తే నేను రోజు గట్టి పట్టుకోగానే ఆయన ఇట్లా దొబ్బేసిండు. ఇట్లా అడిగిన ఎవరెవరు అని చేతిలో అని చెక్ చేసిన ఏం లేవనేసి ఇట్లా దొబ్బేసిండు. ఉరికిండు. నేను ఉరికినా. అతను బెడ్రూమ్లోకి వెళ్ళి తొంగి చూసి నేను కూడా ఉమాంటి కొరకే వచ్చినా అని చెప్పిండట. మా అమ్మాయి అనుకుంటే ఎప్పుడు రాలేదు, ఈ అబ్బాయిని మేము ఇతను ఎప్పుడు చూడలేదు, రిలేటివ్స్ కాదు, ఎప్పుడు మా ఇంట్లో కొంటి రాలేదు ఇన్ని సంవత్సరాల నుంచి. ఈ కొత్త మనిషి ఎవరు అనేసి లోపలికి వెళ్ళి నీకేం పని ఏముందని వచ్చిన లోపలికని అడిగితే లేదు అని అంటుంటే గట్టిగా పట్టేసుకుందంట. లోపల చెక్ చేస్తుంట, జేబులు అవన్నీ చెక్ చేస్తుంటే పక్కకి నెట్టేస్తుంటే మళ్ళీ బయటికి వాడి తోపులాడుకుంటూ వచ్చేసి బయటికి రాగానే నీళ్ళ ట్యాంక్ పైన దొబ్బేసిందంట. ఏదో మీద చేసి దొబ్బేగానే మొహాలకు దెబ్బ తగిలింది, కింద పాదం కాడ కూడా దెబ్బ తగిలేసింది. అయినా వినకుండా మళ్ళీ అతని వెంబడినే వెంబడించింది. బట్టల కింద అంతా ఇట్లా గ్యాప్ ఉంది, బట్టల కింద చెక్ చేసినట్టున్నాడు. బెడ్ పైన కూడా బెడ్షీట్ తీసి ఉంది. అయితే మళ్ళీ ఉమాకి ఫోన్ చేసి ఉమా ఇట్లా అయ్యింది ఉమా అని అంటే చూడక్క ఇక్కడ తాళాలు అక్కడ ఉంటాయి అడ్రస్ అంటే చెప్తే చూస్తుంది. మేము చూడకూడదు కదా అనేసి మేము చూడలేదు. వాళ్ళ ఆయన వచ్చిన తర్వాత ఆ తాళం చేయి ఆయనకి ఇస్తే చెక్ చేస్తే వస్తువులు అయితే ఉన్నాయి, ఏం పోలేదు వస్తువులు.